నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. మనం కూడా చూడండి, సినిమాల్లో ఒక వ్యక్తి ఎవరినో ఇష్టపడ్డారు, వివాహం చేసుకొని ఎండ్ కార్డు పడుతుంది. కానీ వివాహం విషయంలో అలా కాదు. వివాహం నుంచే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటి, మనం వివాహం విషయంలో చూడవలసింది ఏంటి, మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంది అని చూసుకోవాలి. దీన్ని మనం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అనేటువంటిది 12వ స్థానంలో ఉంటుంది. కాబట్టి 12వ అధిపతి ఎవరయ్యారు, 12వ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏ దానాలు ఇవ్వాలి. ఉదాహరణకి రవి ఉన్నాడు అనుకోండి, గోధుమలు ఇవ్వండి. చంద్రుడు ఉన్నాడు, ఉదాహరణకి మీకు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి. కుజుడు ఉన్నాడు, ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి, కందులు దానంగా ఇస్తూ ఉండాలి. అలా కాకుండా బుధుడు ఉన్నాడు అనుకోండి, మిస్కమ్యూనికేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అప్పుడు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి. లేదండి గురువు ఉన్నాడు, శనగలు ఇవ్వచ్చు. శుభగ్రహమే కదా అంటే, శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా 12వ స్థానంలో అది పాడైతే కనుక ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది. ఒక్కోసారి రెండు గ్రహాలు ఉంటాయి, శనికేతువులు కలిసి ఉంటారు, అప్పుడు ఆ 2 గ్రహాలకి ఇవ్వాలి. అలాగా శుక్రుడు బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిదే. యాక్చువల్గా శుక్రుడు 12లో ఉంటే చాలా మంచిది చెప్పాలంటే. అలాగే శని ఉన్నాడు అనుకోండి, నువ్వులు దానంగా ఇవ్వడం. రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తుండాలి. ఈ రకంగా మీరు కనుక 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహానికి దానం ఇవ్వడము, మ్యాచింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవిత భాగస్వామితో మీకు బాగా కనెక్ట్ అవ్వాలి అంటే, ఇక్కడ మీ సప్తమాధిపతి ఎవరు, 12వ అధిపతి ఎవరు అనేది చూసుకోవాలి. 12వ స్థానంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఏంటి, ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు వివాహ జీవితం బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఈ సప్తమ వ్యయాధిపతులు అంటే సప్తమాధిపతి గురువు, వ్యయాధిపతి శుక్రుడు. కాబట్టి సహజంగా సప్తమాధిపతి గురువు అయినందుకు ఏంటంటే, జీవిత భాగస్వామితో ఎప్పుడు ఏదో ఒక నాలెడ్జ్ రిలేటెడ్ సంబంధించినవి, లేకపోతే కమ్యూనికేషన్స్, సహజంగానే మీరు మిథున లగ్నం అయినప్పుడు థర్డ్ హౌస్ ఇస్ కమ్యూనికేషన్. మీరు ఎంత కమ్యూనికేటివ్గా ఉంటూ ఉంటే, ఎంత నాలెడ్జ్ షేరింగ్గా ఉంటూ ఉంటే, మీ జీవిత భాగస్వామితో మీ జీవిత భాగస్వామి నేర్చుకోవడం కానీ, ఎందుకంటే మీకు వచ్చే జీవిత భాగస్వామి సర్వసాధారణంగా బ్యాంకింగ్, టీచింగు, ట్రైనింగు, కొంచెం గురుత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇది మెయింటైన్ చేస్తూ 12వ స్థానం అంటే మీ మిథున లగ్నానికి 12వ స్థానం అనేది వృషభం అవుతుంది, అధిపతి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ శుక్రుడు ఆధిపత్యం వహించాడు కాబట్టి మీరేంటంటే మెయిన్గా ఎప్పుడైతే సహజంగానే మిథునం వారికి ఏంటంటే కళల పట్ల ఆసక్తి, ఆర్ట్స్ రిలేటెడ్, ఎందుకంటే పంచమాధిపతి కూడా శుక్రుడు అవుతున్నాడు కాబట్టి ఉంటుంది. అయితే మీరు బొబ్బర్లు గనక దానంగా ఇస్తూ ఉంటే, రెగ్యులర్గా బొబ్బర్లు దానంగా ఇవ్వడము, సహజంగానే మీ లగ్నానికి సప్తమాధిపతి బాధకుడు కాబట్టి వివాహం చేసుకునే ప్రక్రియలో కూడా అదేదో బాధ, స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు వివాహం అనేది. సో ఇలా ఎప్పుడైతే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన, బొబ్బర్లు దానంగా ఇవ్వడం, శనగలు దానంగా ఇవ్వడం, అలాగే 12వ స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకుని ఆ గ్రహ సంబంధించినటువంటి దానము మీరు కనుక ఇస్తూ ఉంటే, ఖచ్చితంగా 100% మీరు ఏదైతే అనుకుంటుంటారో వివాహ సంబంధించినటువంటి విషయంలో ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు 12వ స్థానంలో 12వ అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రుడికి అంటే బొబ్బర్లు దానమే కాకుండా 12లో ఏ గ్రహం ఉంది, ఏ గ్రహం ఉంటే ఎటువంటి దానాలు ఇవ్వాలనేటువంటిది వీడియో ఎండింగ్లో చెప్పాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. మరియు ఓం శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రాన్ని డైలీ చేయండి. నైరుతిలో ఎటువంటి మొక్కలు చెట్లు లేకుండా చూసుకోండి. నైరుతి భాగం కూడా మీకు వివాహ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటుంది. ఇక్కడ వివాహం చేసుకునే విషయము మరియు ఈ మ్యాచింగ్ చేసేటువంటి విషయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు 100% మీ యొక్క వివాహ జీవితం 100% ఆనందంగా దాయకంగా ఉంటుంది. అదేంటో చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీరు వివాహం చేసుకునేటప్పుడు
పాయింట్స్ మాత్రం చూస్తారు చాలామంది. 36 పాయింట్లకు 18 కలిసాయి. ఆ 18 నుంచి ఎంత ఎక్కువ వస్తే అంత బాగుందని ఫిక్స్ అవుతారు. అలా అయితే గనక పాయింట్స్ కలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా విడిపోకూడదు. కానీ సొసైటీలో ఏం జరుగుతుంది, పాయింట్స్ కలిసిన వాళ్ళేమో కొంతమంది విడిపోతూ ఉన్నారు, పాయింట్స్ కలవని వాళ్ళు కూడా అక్కడ కలిసి ఉంటున్నారు. అంటే దీన్ని బట్టి దీనికి కారణం ఏమిటి, పాయింట్స్ అనేది బేసిక్ లెవెల్ వరకే. నెక్స్ట్ ఏం చూడాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు వివాహ సమయం ఎప్పుడు అనేది చూసుకోండి ఎప్పుడు కూడా. అంటే వివాహం పలానా సమయంలో చేసుకుంటే మంచిది అని ఉందనుకోండి, ఆ పలానా సమయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి జాతకుడికి కూడా వాళ్ళ లైఫ్లో 3 నుంచి 5 సార్లు సమయంలో వస్తూ ఉంటుంది. మూడు అంటే వాళ్ళ లైఫ్లో ఒక 20వ ఏట 21వ ఏట నుంచి ఒక 3 to 5 టైమ్స్ వివాహ సమయం వస్తుంది. ఆ వివాహ సమయం ఎప్పుడుంది అనేటువంటి విషయాలు ఫస్ట్ మీరు గుర్తించాలి, గుర్తుపెట్టుకోండి. అలా 23 ఇయర్స్కి వస్తుందా, 25 ఇయర్స్కి వస్తుందా, లేకపోతే 27 ఇయర్స్కి వస్తుందా, 30 ఇయర్స్కి వస్తుందా, కొంతమందికి 32 ఇయర్స్కి వస్తూ ఉంటుంది, కొంతమంది 40 ఇయర్స్లో చేసుకుంటారు. అలాగా 3 to 5 టైమ్స్ వస్తుంది వివాహ సమయం అనేది. అలాగే వివాహం చేసుకోకూడని సమయాలు కూడా వస్తాయి. ఇది ఎలా చూస్తాము అంటే మీకు సప్తమ స్థానాధిపతి సప్తమంలో ఉండే గ్రహము లేదా శుక్రుడికి శుభగ్రహ సంబంధాలు వస్తాయి గోచారంలో. అలా కాకుండా ఈ గ్రహాలకు పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు చేసుకోకూడదు. ఇది మెయిన్ అన్నమాట. ఓకే, అంటే మనం ముందుగా సమయం కనిపెట్టుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది. రైట్. ఇక రెండవది, ఎర్లీగా చేసుకుంటే మంచిదా, మధ్య వయసులో చేసుకుంటే మంచిదా, లేట్గా డిలేగా చేసుకుంటే మంచిదా అని కూడా ఉంటుంది. అంటే అలాగా సప్తమం కనుక శాటన్తో సంబంధం వస్తే వాళ్ళు 30+ చేసుకున్న తర్వాతే బాగుంటుంది వాళ్ళ లైఫ్. అంటే 30+ తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది. అలా ఏమీ లేదంటే మీడియం మామూలుగా 25 ఏళ్ళు 26, 27 ఏళ్ళలో చేసుకోవచ్చు. ఎర్లీ మ్యారేజ్ యోగాలు ఉంటాయి కొంతమందికి. చూడండి, మనం వింటూ ఉంటాం ఇప్పటికీ కూడా ఆ అమ్మాయికి 15 ఏళ్ళకే చేసేసారట. అలా అని ఇప్పుడు లీగల్ కాదు అది, కానీ చెప్తున్నాను నేను మీకు. అలా ఎర్లీ మ్యారేజ్ ఒక్కోసారి కొంతమందికి జెంట్స్ కూడా 21 ఇయర్ కల్లా టక్కని పెళ్ళి అయిపోతుంది. అలా ఎర్లీ మ్యారేజ్ యోగం ఉందా, ఇది ఫస్ట్గా తెలుసుకోవాలి. ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా వివాహం సమయం విషయంలో కేవలం పాయింట్స్ మాత్రమే కాకుండా వాళ్ళిద్దరి జన్మజాత చక్రాల్లో మూన్ యొక్క స్టార్ని బట్టి పాయింట్ ఒకటే కాకుండా ఆ మూన్ స్టార్స్ మిత్రులా శత్రువులా అనేది కూడా చూసుకోవాలి. అంటే వాళ్ళు కనుక మిత్రులు అనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరి మధ్యని మనసులు బాగా కలుస్తాయి. మనసు బాగా కలిస్తే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు అంటే చిన్న చిన్న విషయాలు పెద్దగా పట్టించుకోరు, పెద్ద విషయాలను చిన్నగా చూస్తారు. అదే మనస్కారకులు కలవలేదనుకోండి, చాలా చిన్న విషయాన్ని కూడా ఏదో పెద్ద విషయంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చంద్రుడు ఒక్కటే కాకుండా ఆత్మకారకుడు అంటాం, అంటే సోల్మేట్స్ అంటూ ఉంటారు. రవి ఆకర్షణాకారకుడు కుజుడు శుక్రుడు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు, కేంద్ర కోణాల్లో ఉన్నారా, 2/12 యాక్సెస్లో ఉన్నారా, షష్టాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి. దీంతో పాటు జీవకారకుడైన గురువు, కర్మకారకుడైన శని మరియు కమ్యూనికేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వివాహాలు. అంటే ఒకరు చెప్పింది ఒకరు వినాలన్నా, ఒకరు చెప్పింది ఒకరికి అర్థం అవ్వాలన్నా సరే కమ్యూనికేషన్స్ కారకుడు చాలా బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో అది అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు, ఆ వివాహం చేసుకునే వ్యక్తి యొక్క జన్మజాతకంలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉందని తెలుసుకోవాలి. మనం కూడా సినిమాల్లో ఒక ఒక వ్యక్తి